ఇరాన్ సంక్షోభం ఇప్పుడు 61వ రోజుకు చేరుకుంది. వాషింగ్టన్ మాత్రం తన స్థిరత్వాన్ని చూపించడానికి ప్రయత్నిస్తోంది. వైట్ హౌస్ చెబుతోంది తమ ఒత్తిడి వ్యూహాలు ఇరాన్పై ఫలితాలిస్తున్నాయని. పెంటగాన్ ప్రకారం అమెరికా సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉందట. డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికా బలంగా ఉందని, ఇరాన్ బలహీనపడిందని, విభజించబడిందని చెబుతున్నాడు. బయటికి చూస్తే ఈ సందేశం చాలా క్రమబద్ధంగా కనిపిస్తోంది. కాని యుద్ధ సమయంలో ప్రభుత్వాన్ని పరీక్షించేది కేవలం యుద్ధభూమి మాత్రమే కాదు, దేశంలో ఐక్యత కూడా అంతే ముఖ్యమైనది. ఇప్పుడు ట్రంప్ టీంలో కొంత ఆలోచన, కొంత సందేహం మొదలైందేమో అనిపిస్తోంది. ఇటీవల వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం వైస్ ప్రెసిడెంట్ జీడీ వ్యాన్స్ పెంటగాన్ చెప్పే యుద్ధ కథనంపై గోప్యంగా సందేహాలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ట్రంప్కు నిజమైన సమాచారం అందుతోందా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తారట. ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే ఇప్పుడు చర్చ కేవలం ఇరాన్ గురించే కాదు, అమెరికా ప్రభుత్వంలో లోపల ఏమి జరుగుతోంది అన్నదానిపై కూడా దృష్టి పడుతోంది. వ్యాన్స్ మరో ముఖ్యమైన అంశాన్ని కూడా ప్రశ్నించాడని చెబుతున్నారు. అమెరికా మిసైల్ నిల్వలు ఎంత వాడారు, ఎంత త్వరగా తిరిగి తయారు చేయగలరు అనే విషయంపై అతనికి ఆందోళన ఉంది. సులభంగా చెప్పాలంటే బయటకి చూస్తే పెంటగాన్ చాలా ధైర్యంగా కనిపిస్తోంది. యుద్ధశాఖ మంత్రి చెబుతున్నారు ఇరాన్ భారీ నష్టాలు చవిచూసిందని, అమెరికా సైనిక సన్నాహాలు బలంగా ఉన్నాయని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. కాని నిజమైన సంఖ్యలు మాత్రం వేరే కథ చెబుతున్నాయి. ఈ యుద్ధంలో అమెరికా తన ఖచ్చితమైన దాడి రాకెట్లలో దాదాపు 45% వాడింది. థాడ్ ఇంటర్సెప్టర్లలో సగం, పేట్రియట్ రాకెట్ సిస్టమ్స్లో సగం, టొమహాక్ రాకెట్లలో సుమారు 30% ఉపయోగించినట్లు సమాచారం. ఇవి అత్యాధునికమైన ఆయుధాలు. నిపుణులు చెబుతున్నారు ఇవి తిరిగి తయారు చేయడానికి 3-5 సంవత్సరాలు పడవచ్చు. ఇందుకే పెంటగాన్ ఇటీవల సుమారు $200 బిలియన్ అత్యవసర నిధులు కోరింది. ఇది ఒక విషయం స్పష్టంగా చెబుతోంది: ఒత్తిడి నిజంగానే ఉంది. ఒక యుద్ధంలో వాడిన ఆయుధాలు తదుపరి యుద్ధంలో వాడలేవు. అమెరికా కేవలం ఇరాన్ గురించే కాకుండా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా, రష్యా, ఉత్తర కొరియా వంటి దేశాలపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంది. అంటే తెహ్రాన్లో ప్రతి రాకెట్ వాడితే మరో ప్రాంతంలో అది తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ రిపోర్టొచ్చిన సమయం కూడా చాలా కీలకం. నేడు యుద్ధశాఖ మంత్రి కాంగ్రెస్ ముందు హాజరయ్యారు. ఇది యుద్ధం ప్రారంభమైన తర్వాత అతని మొదటి పెద్ద విచారణ. అధికారికంగా ఇది 2027 రక్షణ బడ్జెట్ గురించైనా అసలు ప్రశ్నలు ఖర్చుల కంటే చాలా ముందుకు వెళ్లాయి. చట్టసభ్యులు అతడిని యుద్ధ వ్యూహం, భవిష్యత్తు ప్రణాళికల గురించి ప్రశ్నించారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ యుద్ధం ఇప్పుడు కేవలం విదేశీ విధానం మాత్రమే కాదు, ఇది దేశీయ రాజకీయ పరీక్షగా మారింది. యుద్ధం రాజకీయ పరీక్షగా మారినప్పుడు అధికారానికి దగ్గరగా ఉన్న నాయకుల ప్రతి అడుగూ గమనించబడుతుంది. జేడీ వ్యాన్స్ గురించి చూస్తే అతను ఎప్పట్నుంచో అమెరికా విదేశీ జోక్యాలపై సందేహంతోనే ఉన్నాడు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలను విమర్శించాడు. దేశంలోనే ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పాడు. ఇప్పుడు కూడా అదే అభిప్రాయం కనిపిస్తోంది. యుద్ధం మొదలైనప్పుడు అతను ఎక్కువగా కనిపించలేదు, కాని ఇప్పుడు ఖర్చులు పెరుగుతున్న కొద్దీ అతను మరింత క్రియాశీలంగా మారుతున్నాడు. అయితే పబ్లిక్గా విభేదాలున్నాయని మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇదే సమయంలో మరో రిపబ్లికన్ నాయకుడు మార్కో రూబియో కూడా గమనించాల్సిన వ్యక్తి. అతను కూడా భవిష్యత్తులో అధ్యక్ష అభ్యర్థిగా ఉండే అవకాశముంది. కాని ఇరాన్ విషయంలో మాత్రం అతను చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యమైన నిర్ణయాల గురించి అడిగితే అతను ఎక్కువగా ట్రంప్ వైపు తిరిగి చెప్పేస్తున్నాడు. ఇది కూడా ఒక వ్యూహమే. ఫలితం అనిశ్చితంగా ఉన్నప్పుడు దూరంగా ఉండటం రాజకీయంగా సురక్షితం. మరి అసలు విషయమేమిటంటే, ఇది కేవలం అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్ధం మాత్రమే కాదు, ఇది వాషింగ్టన్ లోపల కూడా ఒక శక్తిపోటీ. పెంటగాన్ తన ఆధిపత్యాన్ని చూపిస్తోంది. రాజకీయ నాయకులు తమ భవిష్యత్తు కోసం జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. యుద్ధభూమి గల్ఫ్లో ఉండొచ్చు, కాని దీని రాజకీయ ప్రభావాలు 2028 ఎన్నికల వరకు వెళ్లే అవకాశముంది. ప్రపంచం వేగంగా మారుతోంది. శక్తి మార్పులు జరుగుతున్నాయి. అప్రతీక్షిత పరిణామాలు వస్తున్నాయి. ప్రతిరోజూ కొత్త హెడ్లైన్లు కనిపిస్తున్నాయి. కాని హెడ్లైన్లు కేవలం ప్రారంభం మాత్రమే. ఎందుకంటే ప్రతి కథ వెనుక మరొక కథ ఉంటుంది. ప్రశ్నలు ఉంటాయి, సమాధానాలు వెతకాల్సి ఉంటుంది. కథను అర్థం చేసుకోండి, ప్రపంచాన్ని ఎదుర్కోండి. ఇలాంటి ట్రెండింగ్ జియోపాలిటిక్స్ విషయాలపై మరిన్ని వివరాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.
ధన్యవాదాలు.